శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ప్రకృతి వనంలోకి వచ్చాం. మరి ఈరోజు ఒక కొత్త మొక్కను మీకు పరిచయం చేయాలనుకున్నాం. దాదాపు ఈ మొక్క పల్లెటూర్లలో అందరికీ తెలిసి ఉంటుంది. బాగా తెలిసిన మొక్క అయినప్పటికీ కూడా దాని ఔషధ గుణాలు చాలా తక్కువ మంది తెలుస్తాయి. కాబట్టి ఈరోజు ఆ మొక్కను మీకు పరిచయం చేయాలి. దాని గుణ విశేషాలు, ఔషధ గుణాలని కూడా చెప్పాలి. అది మన మానవ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రకృతి మాత మనకి ఇచ్చినటువంటి చెట్లలో అదొకటి. దాన్నే మనం తక్కలి చెట్టు అని, తక్కిలి చెట్టు అని కూడా పిలుస్తారు. చూడండి, ఇది సంస్కృతంలో వచ్చేసి మనకి అగ్నిమాంద్య అని, తర్కారి అని, గణికారిక అని కూడా పిలుస్తారు. దీని కుటుంబం వచ్చేసి లామియేసి అనేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క. తెలుగులో దీన్ని కూరవెల్లి, నెల్లి, హరణి, అగ్నిమాత, అలగావ్ అని కూడా పిలుస్తారు. మరి దీని శాస్త్రీయనామం వచ్చేసి ప్రేమ్నా సెర్రెట్టి పోలియా. ఈ తక్కలి మొక్కకు ఈ రకంగా శాస్త్రీయనామం, కుటుంబం, తెలుగులో సంస్కృతంలో ఎలా అంటారో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీని యొక్క విశేషాలు చెప్పుకుందాం. ఈ మొక్కని భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ మొక్క ముఖ్యంగా పెరుగుతూ ఉంటుంది. అందులో ఇది ఉష్ణం మండలాల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇసుక మెట్ట ప్రాంతాలలో కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మనకి ఈ మొక్క చాలా విశేషమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి మొక్క. అంతేకాకుండా ఇది చిన్న పొదలాగా చూడండి, ఒక 2 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మొక్క తరచుగా ఇప్పుడు మాయమైపోతుంది వ్యవసాయదారులు మందులు కొట్టడం వల్ల. అంతేకాకుండా దీని యొక్క విశేషాలు, ఔషధ గుణాలు పల్లె వాతావరణానికి, పల్లె జీవితంలో ఇది ఒక భాగమే కూడా కూర్చుంది. మానవ జీవితానికి చాలా ఉపయోగపడుతున్నటువంటి మొక్క. దీనికి విద్వా, వశ, మహనమంద అని కూడా సాంప్రదాయ పేర్లతో పిలుస్తారు. మరి ఇది నవంబర్ మధ్య వికసించి ఫలాలను ఇస్తుంది. పుష్పించే సమయంలో తేనెటీగలు వీటిని బాగా ఆకర్షించుకుంటాయి. సీతాకోక చిలుకలు కూడా బాగా ఆకర్షించుకొని దీని యొక్క తేనెను తీసుకెళ్తాయి. కాబట్టి ఎక్కువ దీని తెల్లగా ఉన్నటువంటి ఈ పూతను తేనెటీగలు గుంపులుగా వచ్చి వాళ్తాయి. దీని ఆకులు కసరాకును పోలి కూడా ఉంటాయి. ఆకుల తొడిమే జిగురుగా ఉండి గుండ్రంగా ఉంటుంది. ఈ ఆకుల తొడిమ చూడండి, ఇది గుండ్రంగా ఉంటుంది. దీనిలో జిగురు కూడా ఉంటుంది. ఈ వాక్కాయలు ఎలా ఉంటాయో దీని కాయలు కూడా అదే రకంగా పోలి ఉంటాయి. ఈ ఆకుల తొడిమలు, ఈ ఆకులు అభిముఖంగా ఒకదానికొకటి ఎదురుగా ఉంటుంది. ఈ కాండంతో సమానంగా ఆకులు అభిముఖంగా ఉండి ఎదుగుతాయి. దీని పూత కూడా తెల్లగా గుంపులుగా గుత్తులుగా ఉంటుంది. ఈ మొక్క తూర్పు ఆఫ్రికన్, పశ్చిమ హిందూ మహాసముద్రాలు, ఆసియా నుండి పసిఫిక్ ఖండం వరకు కూడా ఈ మొక్క పెరుగుతుంది. కాబట్టి చాలా ఔషధాలు గుణం కలిగినటువంటి ఈ మొక్క ఇతర దేశాల్లో ఉండటం కూడా, అందులో ముఖ్యంగా మన భారతదేశంలో ఉండటం మనం భాగ్యంగా భావించాలి. ఇది కారము, చేదు, వగరు కలిగి ఉంటుంది కాబట్టి వాతాన్ని తీసేస్తుంది. కారము, చేదు, వగరు కలిగినటువంటి ఏ మొక్క అయినా వాతాన్ని తీసే గుణం ఉంటుందని మనకు ఆయుర్వేద శాస్త్రం యొక్క శాస్త్ర ఆధారంగా చెప్పబడుతుంది. మనకు పూర్వీకులు కూడా ఈ కారం, చేదుగా ఉన్నటువంటి వాటిని వాతం మీద బాగా పనిచేస్తుందని, ఇది పక్షవాతం కూడా బాగా పనిచేస్తుందని తెలియబడి ఉంది. బాలింతలైనప్పుడు, డెలివరీ అయినప్పుడు పల్లెటూర్లలో ఎక్కువ ఈ ఆకుతోనే నీళ్ళల్లో కాచి నల్లగా మారిన తర్వాత ఆ నీళ్ళతోనే బాలింతలకు స్నానం చేయించడం వల్ల వాళ్ళకు ఒళ్ళు నొప్పులు, వాతం సంబంధించినటువంటి నొప్పులు కూడా అన్నీ తగ్గిపోయి యాంటీ బ్యాక్టీరియల్గా కూడా, యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. దీనికి వేడి చేయ స్వభావం ఉంది. కాబట్టి బాడీని శీతలం నుంచి వేడి చేయ గుణాన్ని కలిగి ఉంది. కాబట్టి దీన్ని పసరును కూడా లేదా మాత్రలు కూడా వాడవచ్చు. అంతేకాకుండా ఇది మూల వ్యాధులలో బాగా పనిచేస్తుంది. ఆహారంలో కూడా ఆమ్ల దోషాలని తగ్గించి అగ్నిమాంద్యాన్ని కూడా తొలగించడానికి, ఆకలి పుట్టించడానికి బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఇది పనిచేస్తుందని దీని గురించి రాయబడి ఉన్నది.
ఇప్పుడు ప్రస్తుతానికి మనం అది ఎన్ని అంశాల మీద పనిచేస్తుంది ఒక్కొక్క అంశాన్ని గురించి విడదీసి మనం మాట్లాడుకుందాం. దీని ఆకుల్ని కనుక వేడి చేసి దాని రసం పిండి వాతావరణాలపై రాసినట్టయితే ఈ పసరు వల్ల వాతం వల్ల వచ్చేటువంటి పుండ్లు ఏవైతున్నాయో అవి తగ్గిపోతాయి. దీని యొక్క వేరును తీసుకొని దంచి పేస్ట్గా చేసి బియ్యం కడిగిన నీళ్ళతో కనుక తాగినట్టయితే వాత సంబంధించినటువంటి రోగాలు పోవునని మనకు శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. ఈ ఆకులను తీసుకోండి, ఈ తక్కలాకులను తీసుకొని దంచి కషాయం కాయండి. ఆ కషాయాన్ని అర్షములతో బాధపడుతున్నటువంటి రోగగ్రస్తులు ఒకవేళ కషాయం తాగినా లేదా ఆ కషాయాన్ని అర్షములపై రాసినా అవి తగ్గిపోతాయి. కషాయం తాగినా క్రమేణా తగ్గిపోతాయి, కానీ 10 ml కంటే ఎక్కువ తాగకూడదు. దీని యొక్క కాండం బెరడును కనుక తీసుకున్నట్టయితే అందులో మనకు యాంటీబయాటిక్స్, యాంటీ డయాబెటిక్స్ అంటే బ్యాక్టీరియల్ గుణాలు కలిగి మధుమేహ వ్యాధిని కూడా తొలగించడానికి, అధిక కొవ్వులను చెడు కొవ్వులను కూడా తొలగించే లక్షణాలు దీనిలో ఉన్నది. కాబట్టి ఇది తక్కలిని దశమూలక్వాది చూర్ణములో కఫ, వాత, శ్వాస విషమ రోగాల్లో కూడా ఇది వాడతారు. ఇది చూడండి, ఈ తెల్లటిది, ఆ తెల్లటి కాండమే తక్కలి యొక్క కాండం. మనకు ఈ నవంబర్ తర్వాత కూడా, నవంబర్ డిసెంబర్ తర్వాత దీని యొక్క పూలు పూసి కాత మనకు దొరికినప్పుడు ఆ కాత ఆ పూల నుంచి కాయలై పండ్లైనప్పుడు ఆ పండ్లను తిన్నట్టయితే మలేరియా జ్వరం ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళకి ఆ మలేరియా జ్వరం తగ్గిపోతుంది. ఇది మొకాల నొప్పులలో యాంటీ ఆర్థరైటిస్, ఆస్టియోపొరాసిస్ అనేటువంటి వ్యాధులలో కూడా దీని యొక్క చూర్ణాన్ని కనుక వాడినట్టయితే మనకు యాంటీబయాటిక్స్తో పాటు యాంటీ ఆర్థరైటిస్ రోగాలలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి మొకాలు చిప్పలు తీసుకోకుండా దీని యొక్క చూర్ణాన్ని వాడుకోవాల్సిందిగా ప్రేక్షకులకు మనవి. దీని యొక్క కషాయము ఉదయం 10 మిల్లీగ్రాములు, సాయంత్రం 10 మిల్లీగ్రాములు కనుక తాగినట్టయితే వాత దోషాలు హరించబడతాయి. కాబట్టి వాత రోగులు, మేహ రోగులు, మేహవాతాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దీని యొక్క పసరును లేదా కషాయాన్ని కానీ ఈ ఆకులను పేస్ట్ చేసి మిరియాలను కలిపి దంచి చిన్న చిన్న మాత్రలుగా మక్క గింజంత లేదా మిరియాలంత సైజులో మాత్రలుగా మలిచి ఎండించుకొని భద్రపరుచుకొని ఒక గాజు సీసాలో వేసుకొని రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒక మాత్ర చొప్పున వాడినట్టయితే యాంటీ ఆర్థరైటిస్, యాంటీ డయాబెటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఏమైనా ఉన్నట్టయితే మనకు తొలగిపోతాయి. ఈ తక్కలి చెట్టు యొక్క వేరును కనుక దంచి ఆవు నెయ్యితో కనుక మనం వాడినట్టయితే వాత రోగాలు తగ్గిపోతాయి. ఈ తక్కలి వేరును తీసుకొని కషాయం కాసుకొని అందులో ఆవు నెయ్యి కనుక కలిపి వాడినా లేదా గోమూత్ర శిలాజిత్ కలిపి వాడినా మనకు చాలా రోగాలు తగ్గటమే కాకుండా మూత్ర సంబంధించినటువంటి వ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది. తక్కలి చెట్టు యొక్క వేరు కషాయంతో కనుక మనం తీసుకొని దాన్ని కషాయం కాసి వాడినట్టయితే ఎవరైతే బాగా లావుగా ఉన్నారో, బక్కబడాలనుకున్న వాళ్ళు, సన్నబడాలనుకున్న వాళ్ళు, చెలాగ్గా నడవాలనుకున్న వాళ్ళు, బాగా లావుగా స్థూలకాయం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీని గోమూత్ర శిలాజిత్తో దీని వేరు కషాయాన్ని వాడినట్టయితే ఉదయం ఒక 20 ml, సాయంత్రం 20 ml కనుక వాడినట్టయితే స్థూలకాయలు సన్నబడి చెలాకిగా ఉండి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్, విషమూలాలు, నీరు ఇంకా ఏమవుతుందో అవంతా కూడా కొవ్వు కూడా కరిగిపోవడానికి ఒక 100% మనకు లాభాన్ని ఇచ్చే ఈ మొక్కను మీరు వాడి చూడండి. దీని యొక్క ఆకుల పసరును కనుక మనం తీసుకొని గజ్జి, చీడుము, చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, తామర ఉన్నవాళ్ళు, దురద ఉన్నవాళ్ళు దీని యొక్క పసరులో పసుపు కలిపి కనుక పైన మనం పూసుకున్నట్టయితే, చర్మంపై రాసుకున్నట్టయితే, ఒక వారం 10 రోజులు రాసినట్టయితే సమూలంగా చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కామెర్లతో బాధపడుతున్నటువంటి మిత్రులు, ఉబ్బు కామెర్లు కావచ్చు, హైపర్టైటిస్ బి కావచ్చు, ఇంకా ఇతరత్ర కామెర్ల వ్యాధులు ఉన్నటువంటి ఈ రకరకాల వ్యాధులన్నీ కూడా, కామెర్లకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా దీని యొక్క పసరును ఉదయం 25 గ్రాములు లేదా సాయంత్రం 25 గ్రాములు కొంచెం పసుపు కలుపుకొని సేవించినట్లయితే ఒక 4 రోజుల్లోనే
కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది. పసరు లేకుండా కామెర్ల వ్యాధి తగ్గాలనుకున్నప్పుడు ఈ ఆకుల్ని గుప్పెడని సేకరించి దాంట్లో ఒక 10-20 మిరియాలు వేసి బాగా దంచి పేస్ట్గా మార్చి ఆ పేస్ట్ను మాత్రలుగా చేసుకొని ఎండించి ఉదయం 2 మాత్రలు సాయంత్రం 2 మాత్రలు కనుక సేవించి గోరువెచ్చటి నీళ్లు తాగినట్టు అయితే కామెర్ల వ్యాధి మాత్రల రూపకంగా మింగినా కానీ తగ్గిపోతుంది. జీర్ణాశయంలో ఉన్నటువంటి క్రీములు, నులి పురుగులు కడుపులో ఇబ్బంది పెట్టి అప్పుడప్పుడు పొత్తి కడుపులో నులిపెట్టినట్టు మోషన్స్ వచ్చినట్టు వస్తూ రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు కడుపులో నులి పురుగుల్ని చంపాలనుకున్నప్పుడు ఈ ఆకును దంచి కషాయం కాసి అందులో కొంచెం పసుపు కలిపి, నికార్స్ అయితేన పసుపు కలపండి, నకిలీ పసుపులు కలపకండి. కెమికల్తో ఉన్నటువంటి పసుపు కలపకుండా ఒరిజినల్ పసుపు మాత్రమే తీసుకొని తాగినట్టు అయితే పేగులలో ఉన్నటువంటి నులి పురుగులు చనిపోయి మనకు కడుపులో నొప్పి తగ్గుతుంది. దీని బెరడుపై చేసిన ప్రయోగాలలో గ్లైకోసైడ్ ఉత్పన్నమై యాక్టియోసైడ్ను వేరు చేయడానికి దారితీస్తాయి. మరియు దీని వేరులో నైట్రోటాక్సిన్, యాంటీ యాక్సిడెంట్, డైటార్పిన్, డైఐడిక్స్, ఆక్సోమిథైల్, డైమిథైల్, అబియేటా, పెంటేన్ ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఔషధ మొక్కను మనం కాపాడుకోవాల్సిందిగా ఉంది. అవసరమైతే దీని చెట్లను కూడా ఇంటికొకటి పెంచుకున్న మనకి ఇంటి దగ్గరే ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక చెట్టు ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా అందరూ పెంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది యాంటీ డయాబెటీస్గా మనం చెప్పుకున్నాం. మరి ఆ షుగర్ వ్యాధి ఎలా తగ్గాలి, మధుమేహం ఎలా తగ్గాలనుకున్నప్పుడు ఈ ఆకుల్ని బాగా సేకరించండి. ఈ ఆకుల్లో నల్ల జీలకర్ర కలపండి, పసుపు కలపండి, పొడపత్రి ఆకు కలపండి. ఆ తర్వాత బిర్యానీ ఆకును కూడా కలపండి. ఇవన్నీ కలిపి దంచి మాత్రలుగా చేసుకొని ఎండించి ఒక గాజు సీసాలో భద్రపరచుకున్నట్టయితే ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర, ఒక 90 రోజులు వేసుకున్నట్టయితే మన బాడీలో ఉన్నటువంటి షుగర్ సంబంధించినటువంటి ఏదైతే గ్లూకోజ్ ఎక్కువ ఉందో అది తగ్గిపోయి 90 రోజుల్లోనే మీకు నార్మల్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చెట్లు వాడటం వల్ల మనకు వ్రణాలు తగ్గిపోతాయని తెలుసుకున్నాం, వాతం తగ్గిపోతుందని తెలుసుకున్నాం. శరీరంలో నొప్పులు ఉన్న వాళ్ళు, మొఖాల నొప్పులకు కూడా తెలుసుకున్నాం. బాడీ మొత్తం నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆకుల్ని గుప్పెడ తీసుకొని కొంచెం మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు కలిపి ఈ ఆకుతో కలిపి దంచి మాత్రలుగా మార్చుకున్నట్టు అయితే ఆ మాత్రలు కుంకుడు గింజంతా చేసుకొని రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒక మాత్ర చొప్పున వాడినట్టయితే ఒళ్ళు నొప్పులు, బాడీ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఈ మొక్క ప్రధానంగా మనకు మూల వ్యాధుల మీద బాగా పనిచేస్తుందని తెలుసుకున్నాం కదా. మరి మూల వ్యాధులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఒక గుప్పెడు ఆకులు తెచ్చుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని దంచుకొని రాత్రిపూట ఆ మూల వ్యాధుల పైన ఈ పేస్ట్ పెట్టి గోచి పెట్టుకొని పడుకున్నట్టు అయితే తెల్లారేసరికి అక్కడ ఉన్నటువంటి నొప్పి, మొలల వల్ల కలుగుతున్నటువంటి బాధ తగ్గిపోయి ఆ మొల నుంచి మనకు ఉపశమనం జరిగి ఒక వారం 10 రోజులలో ఆ మొలలు రాలిపోతాయి. తప్పనిసరిగా మొలలు ఆపరేషన్ లేకుండా అనుకునేవారు తప్పనిసరిగా ఈ ఆకుల్ని నేను చెప్పిన విధంగా చేయండి. మంచి ఫలితాలు మీరు చూస్తారు. కొందరు ఆడవాళ్ళకి రొమ్ములపైన కురుపులు, పులిపిర్ల లాంటి కొన్ని చీముగారి పొక్కులు కూడా పుడతాయి. మరి ఆ పొక్కులు తగ్గాలనుకున్నప్పుడు దీనికి వ్రణాలను మానిపే గుణం ఉంది కాబట్టి ఈ ఆకుల్ని తీసుకొని పసుపు కలిపి దంచుకొని రాత్రి పడుకుంటున్నప్పుడు స్తనాలపైన, ఆ కురుపులపైన ఇది పేస్ట్ని పెట్టి ఒక కట్టు కట్టుకొని పడుకున్నట్టయితే ఇట్లా వారం రోజులు చేస్తే రొమ్ములపైన ఉన్న ఎలాంటి చర్మ వ్యాధి కానీ, పొక్కులు కానీ, రసికారుతున్నటువంటి పుండ్లు కానీ తగ్గిపోతాయి. మిత్రులారా, తక్కల చెట్టు యొక్క విశేషాలు, దాని ఔషధ గుణాలు మనకు దొరికినంత వరకు, గ్రంథాల నుంచి సేకరించినంత వరకు, లభ్యమైనంత వరకు మీకు చెప్పగలిగాను. మరి ఇట్లాంటి ఔషధ మొక్కను మన పల్లెటూర్లలో పురుగు మందులు కొట్టి చంపేస్తున్నారు. దయచేసి దీన్ని కొందరు కాపాడుకోండి. ఇది ఊరికే పెద్ద ఔషధ మొక్క. మరి మా వీడియోలు మీరు చాలా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా అభినందనలు. తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయించండి. అట్లాగే మీ మిత్రుల ద్వారా కూడా షేర్ చేయించాల్సిందిగా కోరుతూ మీ డాక్టర్ కలకోటి కిషన్ రావు.